హాయ్, ముందుగా మనం చూస్తుంది ఎన్ఏడిలో మేము చేసిన స్మార్ట్ ఇంటీరియర్స్ వారు చేసిన 3 BHK ఫ్లాట్. ఫస్ట్ మన హాల్లో చూస్తే 2 కలర్ కాంబినేషన్తో మనం ఆర్చ్ చేయడం జరిగినది. ప్లస్ ఇంక్లూడ్ దీనికి స్పాట్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగినది. ఫ్యూచర్లో ఇది పార్ట్ అంతా సిఎన్సీ వస్తుంది. అండ్ అదే లుక్గా మనం చూస్తే ఇదే హాల్లో మనం టీవీ యూనిట్ కూడా చేయడం జరిగినది. ఈ టీవీ యూనిట్ అంటే చాలా పెద్ద వైడ్గా కవర్డ్ చేస్తాము. దీనికి కింద మనకి ఓపెన్ షట్టర్స్ ఇచ్చాము. అండ్ మనం రిమోట్స్ సీటీస్ సెక్యూర్ చేయడానికి ఒక పోర్టబుల్ ఇచ్చాము. అండ్ కింద ఓపెన్ యూనిట్ ఒకటి ఇచ్చాము. ప్రోడక్ట్ డిజైన్ కోసం ఒక పార్ట్ ఇచ్చాము. ఈ బెడ్రూమ్స్కి హాల్కి సపరేట్ చేస్తూ ఒక ఆర్చ్ ఇచ్చాము. అండ్ అదే కాకుండా మనం టోటల్ 3 రూమ్స్కి సెంటర్ యూటిలిటీ ఉన్నది. ఆ ప్లేస్లో మనం పెద్ద వైడ్గా లాబీ ఇచ్చాము. మాస్టర్ బెడ్రూమ్ మనం చూసుకుంటే ఒక కార్నర్ సెక్యూర్ చేయడానికి లాకర్ వార్డ్రోబ్ ఇచ్చాము. నెక్స్ట్ విత్ లైటింగ్ ఫుల్ వార్డ్రోబ్ ఇవ్వడం జరిగింది. అండ్ అటాచ్ బెడ్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే ఒక హ్యూజ్ డ్రెస్సింగ్ యూనిట్ ఇవ్వడం జరిగింది. ప్లస్ డ్రావర్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ వాల్ ఇంకా వాల్ ప్లానింగ్ చేస్తూ క్లాడింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఒక హ్యాండ్ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో ప్రస్తుతం చిల్డ్రన్ బెడ్రూమ్లో హ్యాంగింగ్ బెడ్ ఇవ్వడం జరిగింది. ఈ బెడ్ ఎటువంటి బేస్ లేకుండా ఏదో హోల్డ్ అయ్యే బెడ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ల్యాప్టాప్ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇది ఛార్జింగ్ యూనిట్స్, ఛార్జింగ్ పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇది హ్యూజ్ బ్లాక్స్ రెడీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫుల్ వాల్ అంతా గ్లాస్ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టాలీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్ కబోర్డ్ అంతా ఈ లుక్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫోల్డింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ హ్యాంగర్ విత్ లైట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వస్తే ప్రతి బెడ్స్కి మన ముందుగా మేము చూస్తూ ఉంది మోడ్యులర్ కిచెన్. ఈ కిచెన్ మొత్తం అక్రాలిక్ గ్రే కలర్ కాంబినేషన్తో చేయడం జరిగింది. ముందుగా చూసుకుంటే కిచెన్ బాటమ్ యూనిట్, టోటల్ ఫస్ట్ కట్లెట్ యూనిట్, నెక్స్ట్ కప్ అండ్ సాసర్, నెక్స్ట్ తాళి యూనిట్ అండ్ 2 ఏటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఒక సిలిండర్ బాక్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ముందుగా చూసుకుంటే ఓపెన్ యూనిట్ ఇవ్వడం జరిగింది. అండ్ పుల్ అవుట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ టాప్ మొత్తం షటర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ టోటల్ యూనిట్కి ప్రొఫైల్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు చూస్తే మనకు క్రాకరీ యూనిట్ ఇవ్వడం జరిగింది. అండ్ క్రాకరీ యూనిట్లో ఒక టాల్ యూనిట్ ఇవ్వడం జరిగింది. దానిపైన లిఫ్ట్ ఆఫ్ యూనిట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థింగ్స్ కోసం ఒక ఓపెన్ యూనిట్ ఇవ్వడం జరిగింది. అండ్ సాఫ్ట్ క్లోజర్స్ hinges వాడడం జరిగింది. అండ్ అలాగే కింద చూస్తే మనం జీ ప్రొఫైల్ హ్యాండిల్తో షట్టర్స్ ఇవ్వడం జరిగింది. ఇది హ్యూజ్ స్టోరేజ్గా మనం వాడడం కోసం ఇచ్చాము. ఈ టోటల్ అంతా ఫుల్ మోడలర్గా మనం డిజైన్ చేస్తాం. సాఫ్ట్ ఫీల్ ఉండడానికి విత్ ఫోమ్ వర్క్తో చేయడం జరిగింది. ఈ బెడ్ కూడా ఆల్సో స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఏది చూసుకున్నా అన్నీ సాఫ్ట్ క్లోజ్ ఇవ్వడం జరిగింది. అండ్ మనం నెక్స్ట్ చూడబోయే పార్ట్ ఎంట్రన్స్ ఏరియా. ఎంట్రన్స్ ఏరియాలో టాప్లో
వుడెన్ ఫినిషింగ్తో వుడెన్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంట్రన్స్ లాబీలో ఒక ఫుల్ వాల్ వర్క్ జరిగింది.